హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 22 మార్చ్ స్టార్టింగ్ ఆఫ్ ది ఐపీఎల్ 19th ఎడిషన్. ఈ ఐపీఎల్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు సూర్య, ద క్రికెట్ అనలిస్ట్. మిస్టర్ సూర్య మనలాగే ఒక క్రికెట్ ఫ్యాన్. ఇప్పుడు ఓకే ఓకే చెప్పండి మిస్టర్ సూర్య అన్న, ఐపీఎల్ ముందు చూడండి సార్. హలో చేస్తారా? ఇబ్బంది ఉంది. ఆడియన్స్కి మీ ఎక్స్ప్రెషన్ కనిపించాలంటే ఎలాంటివి పెట్టుకోకూడదు. నేను కొట్టుకొస్తాను. క్రికెట్ గురించి మీకు తెలిసింది చెప్తారా? అప్పట్లో నేను మామ ఏ మామ? ధోని, ఎంఎస్ ధోని. ధోని వాళ్ళ ఫ్రెండ్ అంట. ఓకే, చూసేవాళ్ళం. ఇప్పుడు చూడట్లేదా? ఖాళీ ఉంటుంది, అప్పట్లో ఖాళీ ఉండేది కాబట్టి క్రికెట్ చూసేవాళ్ళం. దాంట్లో ఓన్లీ స్కోర్ చూసుకున్నాం. ఓకే, అప్పట్లో లైవ్లో మ్యాచ్, సారీ, అప్పట్లో టీవీలో రేడియోలో స్కోర్ చూసి ఏజ్ అయింది ఎలాగో. ఆ రేడియో రేజ్ నాకు కాదు కానీ దూరదర్శన్లో చూసేవాళ్ళం. టీవీలో మ్యాచ్ చూసేవారు, ఇప్పుడైతే జస్ట్ క్రికెట్ బజ్లో స్కోర్ చూస్తున్నారు. ఐపీఎల్ గురించి మా ఆడియన్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, మీకేం తెలుసో తెలుసుకుంటారు. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఓకే, అది ఎలా స్టార్ట్ అయింది చెప్తారా కొంచెం? తెలీదు. ఓకే, మా ఆడియన్స్ ఇలాగ ల్యాక్ చేస్తూ ఊరుకోరు, నేనే చెప్తాను. కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్కి నేషనల్ టీంలో ఛాన్సెస్ రావట్లేదని ఇండియన్ క్రికెట్ లీగ్ అని కపిల్ దేవ్ అండ్ కో సారథ్యంలో డిఫరెంట్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేశారు. అదేంటంటే డొమెస్టిక్ ప్లేయర్స్కి ఫారిన్ ప్లేయర్స్తో పాటు డిఫరెంట్ టీమ్స్ ఫామ్ చేసి ఒక లీగ్గా స్టార్ట్ చేశారు. దాన్ని ఇండియన్ క్రికెట్ లీగ్ అన్నారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాయుడు ఇలాంటి ప్లేయర్స్ ఆడారు. వాటితో కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఆడారనమాట. అంటే అది బీసీసీఐకి అగైనిస్ట్గా ఫామ్ అవ్వడం వల్ల బీసీసీఐ ఇండియన్ క్రికెట్ లీగ్లో ఆడిన ప్లేయర్స్ని అలాగే ఆ బోర్డుని వెలివేసింది. కానీ దానికి వచ్చిన సక్సెస్ వాళ్ళకి నచ్చడం వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేసి 2008లో ఫస్ట్ ఎడిషన్ పెట్టింది. అప్పట్లో 8 టీమ్స్ ఉండేవి. అన్న మీకు తెలుసా ఫస్ట్ ఐపీఎల్ సీజన్లో విన్నర్ ఎవరు? చెన్నై సూపర్ కింగ్స్ అంట. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ వరకు వెళ్ళింది, కానీ గెలిచింది మాత్రం రాజస్థాన్ రాయల్స్, షేన్ వార్న్ కెప్టెన్సీలో. అది చెప్దాం అనుకున్నాను. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటన్నా? చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళ మహా అంటారు ధోని. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నారు కదా. యాక్చువల్గా ఐపీఎల్ అంటే ఇప్పుడు ఇండియన్ పేమెంట్ లీగ్ అని చెప్పాలి. ఎందుకనంటే ఐపీఎల్ ఆడిన ప్రతి ప్లేయర్కి భారీ మొత్తంలో కాంట్రాక్ట్ బేస్డ్ మీద మనీ వస్తుంది కోట్లలో. అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో బోల్డ్ డబ్బు వస్తుంది, ప్రైజ్ మనీ వస్తుంది బీసీసీఐ నుంచి. చూసే ఆడియన్స్ కూడా పేమెంట్ వస్తుందంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా? నేను నమ్మలే, మనకి ఎందుకు కానీ అవన్నీ. అంటే ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ వల్ల పేమెంట్ ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది, లేదా ఈ బెట్టింగ్ యాప్స్ ఆర్గనైజ్ చేసే ఈ అందరికీ డబ్బు వస్తుంది. సో ఏ రకంగా చూసినా సరే ఐపీఎల్ అంటే ఇండియన్ పేమెంట్ లీగ్. ఓకే, ఈ కాంట్రవర్సీ మనకొద్దు. అయితే ఈరోజు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ తెలుసా మీకు? ఎవరికో తెలుసా? ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీరైతే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. దాంతోపాటు ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే ఐపీఎల్ వీడియోని కూడా ఎంజాయ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఛానల్లో ప్రతిరోజు ఐపీఎల్ అన్న, ఇది మన ఛానల్ అన్న, ప్రతిరోజు ఐపీఎల్ వీడియో వస్తుంది. అంటే నన్ను అడుగుతావు, మన ఛానల్ పేరేంటో తెలుసా? డార్లింగ్ రాజుల. సి అంటే కన్సిస్టెన్సీ. సి లేదు కానీ ఉందా లేదా అని వచ్చి వెళ్ళిపోతుంది. పోనీ డార్లింగ్ రాజుల ప్రతి లెటర్ కూడా కన్సిస్టెన్సీకి మారిపోయి తెలుసా? నేను చూస్తా, నువ్వు లేకపోతే కుక్కను బట్టి అయినా సరే ఐపీఎల్ వీడియో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ద గెస్ట్.
క్రికెట్ అనలిస్ట్, ఏమీ తెలియని క్రికెట్ ఎక్స్పర్ట్.